గ్రేటర్ హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు అల్టిమేట్ డెస్టినేషన్. బెంగళూరు లాంటి మహానగరాన్ని తలదన్ని ఐటీ హబ్గా అవతరించింది మన హైదరాబాద్. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలకు నేడు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్ సిటీగా తెలంగాణ రాజధాని రూపాంతరం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం విశ్వనగరానికి కావలసిన హంగులన్నింటినీ సమకూరుస్తున్నది. కేవలం 9 ఏళ్లలో హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. స్కై స్క్రాపర్తో కళ్ళు జిగేల్మనేలా అందంగా ముస్తాబైన నగరాన్ని చూసి ఇది హైదరాబాదేనా అని ఆశ్చర్యపోవాల్సిందే ఎవరైనా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ పక్కన వెళ్ళాను. నైట్ 22 ఇయర్స్ తర్వాత ఆ పక్కన వెళ్ళాను. నేను ఇండియాలో ఉన్నానా, న్యూయార్క్లో ఉన్నానా నాకు అర్థం కాలేదు. హైదరాబాదు ఇండియాలోనే ఇలా ఉంది. ఎకనామికలీ అది ఎంత ఇదవుతుంది అని అందరికీ తెలుసు. అది మాన్య శ్రీ చంద్రశేఖరరావు గారు కూడా దాని గురించి చెప్పుకున్నారు. పలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ఏమన్నారో విన్నారు కదా. ఆయనే కాదండి, 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టిన వారందరిది ఇదే ఫీలింగ్. అయితే ఇదంతా మంత్రదండం ఊపి సృష్టించిన మాయాబజార్ కాదు. దీని వెనుక ఓ మహోన్నత నేత దార్శనికత దాగుంది. ఆయన మరెవరో కాదు, ఉక్కు సంకల్పమున్న ఉద్యమ నేత, శాంతియుతంగా పోరాడి స్వరాష్ట్ర కళను సాకారం చేసిన పోరాట యోధుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సీఎం కేసీఆర్ ఆలోచనలు చక్కగా ఆచరణలో పెట్టి ఈ అద్భుతాన్ని అతి స్వల్ప కాలంలోనే ఆవిష్కృతం చేసిన మరో నేత కేటీఆర్. ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా రాష్ట్రానికి సేవలందిస్తున్న కేటీఆర్ హైదరాబాద్ ముఖ చిత్రం మార్చడంలో కీలక భూమిక పోషించారు. తెలంగాణ ప్రభుత్వం నగరంలో అనేక నూతన కార్యక్రమాలను, మౌలిక వసతులను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. తద్వారా ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా ఖర్చు చేసిన మొత్తం హైదరాబాద్ మీద అధ్యక్ష సుమారు 67,035 కోట్ల రూపాయలు. ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ గణాంకాలను ఒకసారి చూడండి. హైదరాబాద్ ఎంతగా ఎదిగిపోయిందో మీకే అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ జనాభా సుమారు 1.15 కోట్లు, ఫ్లోటింగ్ పాపులేషన్ 1.36 కోట్లు, వాహనాల ద్వారా 1.08 కోట్ల మంది పర్యటిస్తుంటారు. సిటిఎస్ అధ్యయనం ప్రకారం సగటున 10.92 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. ఒక వ్యక్తి రోజుకు 11.8 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. సిటీలో 80 లక్షలకు పైగా వాహనాలున్నాయి. అందులో 56 లక్షల 2 వీలర్స్, 15 లక్షలకు పైగా 4 వీలర్స్, వీటికి తోడు ప్రతిరోజు 2,300 వాహనాలు కొత్తగా రోడ్ల మీదకి ఎక్కుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు ఉన్నా కోవిడ్ అనంతరం సొంతగా వాహనాలు కొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. సిటీలో నిత్యం 35 నుండి 40 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇంత జనాభా, ఇన్ని వాహనాలు తిరుగుతున్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనులు చేపట్టింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు ఎస్ఆర్డిపి అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ప్రయాణ దూరం తగ్గిస్తూ వేగాన్ని పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రచించిన ప్రణాళిక ఎస్ఆర్డిపి. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్ట్ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని చీల్చుకుంటూ ప్రయాణం సాఫీగా సాగటానికి చేపట్టిన ప్రాజెక్ట్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 2015లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 24,000 కోట్ల అంచనా వ్యయంతో నగరంలో వివిధ రద్దీ జంక్షన్లో సిగ్నల్ ఫ్రీ రవాణాకు అవసరమైన నిర్మాణాలు చేపట్టింది. హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్ల అభివృద్ధి లాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినాం. సుమారు 24,000 కోట్ల రూపాయలతో 137 కిలోమీటర్ల పొడవైన 7 స్కైవేలను, 166 కిలోమీటర్ల పొడవుతో మేజర్ 11 కారిడార్లను డెవలప్ చేస్తూ ఉన్నాం. అత్యంత రద్దీ ప్రాంతాలైన గచ్చిబౌలిలోని మైండ్ స్పేస్ జంక్షన్ కానీ, కూకట్పల్లి, ఎల్బీ నగర్, అయ్యప్ప సొసైటీ వంటి అనేక ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో పనులు పూర్తి చేసుకొని ప్రారంభం కూడా అయినాయి. ఇందిరా పార్క్ కానీ,
ఓఐసీ జంక్షన్ ప్రాంతాల్లో స్టీల్ బ్రిడ్జిలు కూడా ప్రారంభమైనాయి. ఎస్ఆర్డిపి కింద చేపట్టిన 46 ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని, హెచ్ఆర్డిసిఎల్ ద్వారా చేపట్టిన 27 మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతున్నది. ఇప్పటికే సిఆర్ఎంపి ద్వారా 709 కిలోమీటర్ల రోడ్లను 7 ప్యాకేజీలుగా విభజించి వాటి యొక్క నిర్వహణ మరి కొనసాగుతూ ఉన్నది. వీటి ద్వారా సానుకూల ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. నగరంలో 135 కిలోమీటర్ల పొడవైన 7 స్కైవేలు నిర్మించడం, 166 కిలోమీటర్ల పొడవున 11 మేజర్ కారిడార్స్, 348 కిలోమీటర్ల పొడవున 68 మేజర్ రోడ్ల నిర్మాణం, 1400 కిలోమీటర్ల పొడవున ఇతర రోడ్లు, 54 కిలోమీటర్ల పొడవున గ్రేడ్ సపరేటర్స్ నిర్మించడం ఎస్ఆర్డిపి లక్ష్యం. మొదటి దశ కింద 9 ఏళ్లలో 35 చోట్ల సిగ్నల్ రహిత ప్రయాణాన్ని విజయవంతంగా సాకారం చేసింది ఈ ప్రాజెక్ట్. ఇందుకోసం రద్దీకూడల్లో అవసరమైన చోట ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలను నిర్మించారు. 5,937 కోట్ల వ్యయంతో 46 ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఇప్పటి వరకు 3,248 కోట్ల వ్యయంతో 35 ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఉమ్మడి పాలనలో 4 ఫ్లైఓవర్లు కట్టి డబ్బాలు కొట్టుకుంటున్న సమైక్య పాలకులకు మతిపోయేలా మౌలిక వసతులు కల్పనలో కేసీఆర్ ప్రభుత్వం విప్లవాన్ని తెచ్చింది. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టులను పరుగులు పెట్టించింది. పాలన అంటే ఇలా ఉండాలంటూ ట్రెండ్ సెట్ చేసింది. ఎస్ఆర్డిపి ప్రాజెక్టు ఫేజ్ 1 ఫలాలను అందుకున్న సిటీ జనం స్పందన ఇది. ఈ ప్రాంతంలో మేము వెళ్తుంటే ఎప్పుడు ట్రాఫిక్ తోని స్తంభించిపోయి చాలా మంది ఇక్కడ నుంచి పోయే వాహనదారులు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడుతుండే. దీన్ని గమనించి మరి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఒక హైదరాబాద్ సిటీకే ఒక ఫస్ట్ స్టీల్ బ్రిడ్జ్ ని అందిస్తుంది. అది మా బ్రిడ్జ్ కావడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మనమందరం గమనించాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వ నగరంగా తీర్చిదిద్దడంలో మరి ప్రత్యేక చర్య తీసుకుంటూ ఈరోజు ఎస్ఆర్డిపి ద్వారా, సిఆర్ఎంపి ద్వారా, ఎస్ఎన్డిపి ద్వారా పలు ప్రాజెక్టులను తీసుకొని అండర్ పాస్లు కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ, స్కై ఓవర్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఇలా ఎలివేటెడ్ పాత్వేస్ కానీ, స్కై వాక్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మిస్తూ మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఈరోజు హైదరాబాద్ నగరం అన్ని నగరాలను కూడా దాటుకుంటూ ఇవాళ అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలు, ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చిన చోట ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయింది. ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు ఎంతో విలువైన సమయం కూడా ఆదా అవుతోంది. అదనంగా ఇంధనం కూడా సేవ్ అవుతుంది. చాలా మంచిగా ఉన్నది, టైం చాలా సేవ్ అవుతున్నది. మనం ఎంత టైం సేవ్ అవుతున్నది అంటే మనిషి జీవితంలో పైసలు సంపాదిస్తాడు, పోగొట్టుకుంటాడు, మళ్ళీ సంపాదిస్తాడు, కానీ టైం పోతే టైం రాదు. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మనకు టైం అనేది విలువ అనేది చాలా పెంచినాడు మన గవర్నమెంట్. అప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే పెరిగినాను. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. అట్లాంటిది ఈ బ్రిడ్జ్ వచ్చినాక చాలా మందికి కన్వీనియంట్గా ఉంటుందని. ఐటీ కారిడార్తో పాటు అత్యధికంగా రద్దీ ప్రాంతాలైన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, బాచుపల్లి, పటాన్చెరు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్బీ నగర్, చంద్రాయనగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపెల్లి, జీడిమెట్ల కారిడార్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ పరిష్కారమైంది.
సుమారు 3,515 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 13 ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో 10 జిహెచ్ఎంసివి కాగా మరో 3 ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. విద్యానగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు దాదాపు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇప్పుడు అని అనుకున్నాను, ఇది ఇప్పుడు సాధ్యమైంది. ఫ్లైఓవర్ కొన్ని ఏళ్ళ నుంచి మేము వెయిటింగ్లో ఉండే, అది ఈ కేసీఆర్ గవర్నమెంట్లోనే సాధ్యమైంది. ఈ ఏడాది చివరికల్లా ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ ఫేజ్ 1 పనులు పూర్తయి ఫలాలు అందనున్నాయి. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఎస్ఆర్డిపి వినూత్న పద్ధతులను పాటిస్తున్నది. గ్రౌండ్ లెవెల్లో ఎవరి జోక్యం లేకుండా ఫ్లైఓవర్ల స్పేస్లను కనిష్టంగా 30 మీటర్లు, గరిష్టంగా 50 మీటర్లు ఉండేలా డిజైన్ చేశారు. ల్యాండ్ పూలింగ్ సమస్యను నివారించడానికి కోర్ సిటీలో స్టీల్ ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు. జేఎన్టీయు గచ్చిబౌలి మధ్య దూరం 12.10 కిలోమీటర్లు. ఈ మార్గంలో రాజీవ్ గాంధీ చౌక్, అయ్యప్ప సొసైటీ, బయోడైవర్సిటీ జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. ఈ రూట్లో నిత్యం 2.5 లక్షల వాహనాలు సునాయాసంగా పరుగులు తీస్తున్నాయి. పంజాగుట్ట నుంచి కేబీఆర్ పార్క్ మీదుగా మాదాపూర్ దూరం 14.10 కిలోమీటర్లు. ఈ మార్గంలో రోడ్ నెంబర్ 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గం గుండా నిత్యం 5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉప్పల్ నుండి ఆర్జే ఎయిర్పోర్ట్ మధ్య దూరం 31 కిలోమీటర్లు. ఈ దారిలో మొత్తం 5 ఫ్లైఓవర్లు నిర్మించారు. నాగోల్, కామినేని, బైరామాల్గూడ, ఏపీజే అబ్దుల్ కలాం, చంద్రాయనగుట్ట దగ్గర ఫ్లైఓవర్లు నిర్మించారు. ఈ మార్గం గుండా నిత్యం 2 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. లగడికబోల్ నుండి గచ్చిబౌలి మధ్య దూరం 15.2 కిలోమీటర్లు. ఈ దారిలో మొత్తం 3 ఫ్లైఓవర్లు నిర్మించారు. ఓయూ కాలనీ, బయోడైవర్సిటీ జంక్షన్, శిల్పా లేఅవుట్ దగ్గర ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గం ద్వారా నిత్యం 3.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గచ్చిబౌలి నుండి మియాపూర్ మధ్య దూరం 13.3 కిలోమీటర్లు. ఈ దారి గుండా 2 ఫ్లైఓవర్లు నిర్మించారు. శిల్పా లేఅవుట్, కొత్తగూడ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రోడ్డు గుండా నిత్యం 2 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కష్టాలను తప్పించడానికి నిర్మిస్తున్న ఫ్లైఓవర్లలో ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్. ఇన్నార్బిట్ మాల్ నుండి దుర్గం చెరువు మీదుగా నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ దేశంలోని అతిపెద్ద తీగల వంతెన. వివిధ అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థల సమన్వయంతో ఈ ప్రాజెక్టును L&D చేపట్టి పూర్తి చేసింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ఇతర ప్రాంతాల నుంచి మాదాపూర్కు లింక్ ఏర్పడింది. హైదరాబాదులోనే వేలాడే తొలి వంతెనగా నిలిచింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి రాకపోకలకే కాదు, పర్యాటక ప్రదేశంగా కూడా మారిపోయింది. మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్, షేక్పేట్ ఫ్లైఓవర్, శిల్పా లేఅవుట్, ఎల్బీ నగర్ ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణం వల్ల సిటీ జనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పి ఎంతో ఉపశమనం కలిగింది. ఎస్ఆర్డిపి మొదటి విడత విజయవంతమైంది.
ఇదే స్ఫూర్తితో రెండో దశ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వము సిద్ధమవుతున్నది. 4,305 కోట్ల వ్యయంతో 36 ప్రాజెక్టులకు గాను జిహెచ్ఎంసీ రెండో దశ ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించింది. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. రెండో దశలో షేర్లింగంపల్లి జోన్లో 634 కోట్ల వ్యయంతో 5 ప్రాజెక్టులు, కూకట్పల్లి జోన్లో 236 కోట్లతో 2 ప్రాజెక్టులు, ఖైరతాబాద్ జోన్లో 250 కోట్లతో 1 ప్రాజెక్టు, సికింద్రాబాద్ జోన్లో 512 కోట్లతో 6 ప్రాజెక్టులు, ఎల్బీ నగర్ జోన్లో 756 కోట్లతో 3 ప్రాజెక్టులు, చార్మినార్ జోన్లో 1217 కోట్లతో 10 ప్రాజెక్టులు, హెచ్ఆర్డిసిఎల్ కింద 700 కోట్లతో 9 ప్రాజెక్టులు చేపట్టనున్నారు.